చేయాలి పీఠాధిపతులు అందరూ కలిసి అని మీరు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? పోప్ ఫ్రాన్సిస్ గారు తలపెట్టినటువంటి కార్యాన్ని కొనసాగించాలన్నటువంటి ఆ యొక్క ఆశ అభిలాష మా అందరిలో కలిగింది. ఇది దేవుడి సంకల్పం చెప్పాలంటే. ఏం చేస్తారంటే ఆ ఆలోచన వచ్చేసరికి అందరూ సరే చేద్దాం అన్నట్టుగా ముందుకు వచ్చారు. దీనివల్ల ఏంటంటే మన విశ్వాసాన్ని ప్రకటించడం, మన ఐక్యతను చాటి చెప్పడం, మరి ఆనందాన్ని సంతోషాన్ని అందరూ అనుభవించడం. ఈ జూబిలీ ఎలాంటి ప్రభావాన్ని ప్రజల మీద చూపించాలని మీరు ఆశిస్తారు? తప్పకుండా ఈ జూబిలీ ప్రభావం ఎంతగానో ప్రజలపై కాదు, మఠవాసులపై, గురువులపై, మేత్రాలపై, అందరిపై, మన శ్రీసభలపై తప్పకుండా ఉంటుందని నేను పటిష్టంగా విశ్వసిస్తున్నాను. ఎందుచేతంటే ఇటువంటి జూబిలీలు ఇంకా రావాలి, చేసుకోవాలి. ఈ జూబిలీలో వచ్చేది ఏంటంటే దేవుడితో ఉన్న బంధాన్ని మనం పెంపొందించుకుంటాం, అదేవిధంగా మానవ బంధాలు పెంపొందించుకుంటాం, దేవునితో సఖ్యపడి మన జీవితాలు సమాధానంగా ఐక్యతగా సాగించుకుంటాం. ఈ విధంగా ప్రజలు కూడా గ్రహిస్తూ అందరూ ఐక్యతగా మా విశ్వాసం ఒకటి, మా ప్రభు ఒక్కడే, మా మేత్రాసనం శ్రీసభ ఒక్కటే అనేటువంటి ఐక్యతా భావం ప్రతి ఒక్కరిలో వస్తుంది, పెంపొందించబడుతుంది. ఆ విధంగా కలిసికట్టుగా ఒక తల్లి బిడ్డలుగా, ఒక సంఘ సభ్యులుగా అందరూ ముందుకు సాగాలని నేను కోరుతున్నాను. దీని ప్రభావం, జూబిలీ ప్రభావం ఎంతగానో ప్రజలపై, మాపై, అందరిపై ఉంటుందని నేను భావిస్తున్నాను, విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ తండ్రి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హావ్ ఎ నైస్ జూబిలీ సెలబ్రేషన్స్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ తండ్రి గారు.